కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలకమైన పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నేరానికి ఉపయోగించిన 2 పిస్టల్స్తో పాటు ఒక మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న కీలకమైన నిందితుడు ఏటన్ను బీహార్లో అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు సిపి ఘోష్ ఆలం. ఈ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు 4 రోజుల పాటు కస్టడీలోనికి తీసుకుని సుదీర్ఘంగా విచారణ చేశారు. విచారణలో నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. కేసు దర్యాప్తులో నిందితులు పూర్తి స్థాయిలో సహకారం తెలపటం లేదని వెల్లడించినట్లుగా సమాచారం. దోపిడీకి గురైన బంగారం, వజ్రాభరణాలు ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారో చెప్పటం లేదన్నారు పోలీసులు. ఇక మరింత సమాచారం సేకరించేందుకు గాను నిందితులను మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో ప్రత్యేకమైన పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలిపారు. పీఎంజే జ్యువెలరీ షాప్ డకాటీ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అప్డేట్ కోసం ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ 3rd మే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ లిమిట్స్లో ఈ డకాటీ చేయడం జరిగింది. ప్రీవియస్లీ దీంట్లో 3 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. అడిషనల్లీ ఆ గ్యాంగ్ లీడర్ మెయిన్లీ A1 సుబోధ్ సింగ్ ఇన్ దిస్ కేసు వాళ్ళు కూడా పూర్ణియా జైల్ బీహార్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. PT వాళ్ళు 4 days బ్యాక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకున్నాం. 4వ రోజు వాళ్ళకి ఇంటెలిజెన్స్ తీసుకున్న తర్వాత కొన్ని ఐటమ్స్ రికవరీ అయింది. ముఖ్యంగా దీంట్లో ఉన్న A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్ మేము తీసుకువెళ్ళాము. ఎక్కడైనా వాళ్ళు ఎగ్జిట్ ఫుడ్ వాడారు ఆ ప్లేస్. సో ఒక ప్లేస్లో వెలిచిల బైపాస్ రోడ్ దగ్గర పుషెస్లో వీళ్ళు ఈ ఒఫెన్స్లో వాడిన 2 పిస్టల్స్ అలాంగ్ విత్ అమ్యునిషన్ అండ్ మ్యాగజైన్ అక్కడ డంప్ చేశారు. అక్కడ నుంచి మనకి ఈ 2 వెపన్స్ రికవర్ అయింది. ఆ తర్వాత ఇంకొకటి బద్నూర్ విలేజ్లో ఇంతకుముందు మనకి బగారం మండల్ బద్నూర్ విలేజ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ద రూట్ టువర్డ్స్ ధర్మపురి అక్కడ కూడా ఫస్ట్ ఫోన్ మనకి రికవర్ అయింది. కానీ వాళ్ళు వాడిన సెకండ్ ఫోన్ కూడా ఎక్కడ పెట్టారు అక్కడ చూస్తే ఇంకొకటి సెకండ్ ఫోన్ కూడా రికవర్ అయింది. ఇది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో యూస్ చేస్తాము. దీంట్లో ఉన్న డేటా తీసుకొని మన ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ యూస్ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్